ఫ్యాన్స్ ఉన్నారు. హే గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. చాలా రోజులు అయిపోయింది చేసి, కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండే. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, మా ఆఫీస్ తరపున ఒక స్కూల్ కాదు, కొన్ని స్కూల్స్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీలో స్పాన్సర్ చేస్తాం. ప్రతి కార్పొరేట్ కంపెనీ అది చేస్తుంది. సో ఆ స్కూల్స్ అన్నిటికి కలిపి ఈరోజు స్పోర్ట్స్ కాంపిటీషన్. సో అందుకే వెళ్తున్నాం. మా వాళ్ళు ఈ బస్సు మాట్లాడారు. ప్రాబ్లం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో చాలామందితో ఎన్రోల్ అవుతారు వస్తామని చెప్పి ఈవెంట్కి, కానీ రారు. 60 మెంబర్స్ ఎన్రోల్ అయితే గట్టి 10 మంది కూడా లేరు ఇక్కడ. వీకెండ్, లాంగ్ వీకెండ్ కదా, ఎవరు రాలేదు. ఇదే ప్రాబ్లం జనాలతో. రానని తెలిసినప్పుడు ఎందుకు ఎన్రోల్ చేస్తారు అనవసరంగా, ట్రాన్స్పోర్టేషన్ బొక్క. జనాలు వచ్చేసారు, ఇంకా స్టార్ట్ అవ్వడమే. సక్సెస్ఫుల్గా వచ్చేసాం. సో ఇదే స్కూల్. టోటల్ 12 స్కూల్స్ పిల్లలు వస్తారు. వాళ్ళకి గేమ్స్ ఇక్కడ ఆడిపించాలి. జస్ట్ కోఆర్డినేట్ చేయడమే మా ఆఫీస్ నుంచి. మా ఆఫీస్ స్పాన్సర్. సో ఇది మొత్తం స్కూలు. ఇది గాజుల రామారం స్కూలు. ఇక్కడ అన్ని 12 స్కూల్స్ పిల్లలు వచ్చారు, ఇంక్లూడింగ్ గాజుల రామారం. సో గేమ్స్ జరుగుతాయి ఇక్కడ. ఇంకా ఈవినింగ్ వరకు గేమ్స్ ఆడిపించి నైట్ ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే. సో విషయం ఏంటంటే, కంపెనీ ఒకటే చేయలేదు కాబట్టి అంతా వెళ్ళి, మా వాళ్ళు వేరే ఎన్జిఓతో టైఅప్ అయ్యి, లైక్ పార్ట్నర్షిప్ టైప్లో. సో వాళ్ళు స్కూల్స్ వాటికి ఉన్న అవసరాలు వాళ్ళు చెప్తారు, మా కంపెనీ మనీ ఇస్తుంది. ఆ మనీతో ప్రొవైడ్ చేస్తారన్నమాట. కంప్యూటర్స్ క్లాసెస్ పెట్టడం కానీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 12 స్కూల్స్కి మా కంపెనీ ఆల్రెడీ కంప్యూటర్స్ స్పాన్సర్ చేసింది. లైక్ వాళ్ళ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ పెట్టించి, అక్కడ కొన్ని సిస్టమ్స్ పెట్టి, దానికి ఒక ట్యూటర్ని పెట్టి, సో దానికి అయ్యే ఖర్చు అదంతా మా కంపెనీ భరిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్ అబౌట్ కంపెనీ. సో వీళ్ళంతా మా ఆఫీస్ నుంచి వచ్చిన వాలంటీర్స్. సో గేమ్ స్టార్టెడ్. ఖోఖో, ఇట్ సైడ్ బాయ్స్, ఇట్ సైడ్ గర్ల్స్. మా స్కూల్ గుర్తు వస్తుంది నాకైతే. నైస్ నైస్. యా వాలీబాల్ ఆడుతున్నారు. అటు సైడ్ బ్యాడ్మింటన్. అవుటా? కింద మొత్తం ఫిజికల్ గేమ్స్ అవుతున్నాయి. ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్. పైకి వచ్చేసరికి ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, అటు సైడ్ చెస్ కూడా. క్యారమ్స్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు మామూలుగా గోల్ చేయట్లేదు అసలు. మా ఆఫీస్లో ఒక ఆవిడ పిల్లోడైనా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ అంటుంది జిహెచ్ఎంసీలో పనిచేస్తామంట. బ్రో వేసావా టాస్? వేసా. ఆఫీస్ పెట్టింది బ్రో. ఏంటి సంగతి, ఎలా ఉంది? వస్తావు బ్లాగ్లో వస్తావు, చూసుకో యూట్యూబ్. అనిల్ బ్రో బాగుంది. ఇంకే బ్రో ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? మొత్తం సిఎస్ఆర్ యాక్టివిటీ ఎలా ఉంది? బాగుందా? ప్రవీణ్ భాయ్ అన్న ఫోకస్ మొత్తం అంటే ఉన్నట్టు. ఓకే, ఎంజాయ్ చేయి, కమాన్. సో ఇది కంప్యూటర్ ల్యాబ్ మా కంపెనీ ఆఫర్ చేసింది, స్పాన్సర్ చేసింది. ఇలాంటివి ఆల్మోస్ట్ 15 స్కూల్స్లో స్పాన్సర్ చేసింది. సేమ్ ఒక్కొక్క స్కూల్ స్ట్రెంత్ని బట్టి ల్యాప్టాప్స్ లైక్ సిస్టమ్స్ ఇవ్వడం. స్కూల్ ఈ పిల్లలు ఈ హడావిడి వస్తుంటే
నాకు నా స్కూల్ గుర్తొస్తుంది. నేను చదివిన స్కూల్ జిల్లా పరిషత్ ఈడుపల్లి తాడేపల్లి గుర్తొస్తుంది. నొస్టాల్జియా. పిల్లలతో పాటు మా ఆఫీస్ వాళ్ళు కూడా ఆడుతున్నారు, వాలంటీర్స్. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఖోఖో. ఇది అయిపోతే ఇంకా మ్యాచెస్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మా స్కూల్ ఇలాగే ఉంటుంది సేమ్. ఇవే ప్రైజ్లు ఇచ్చేది. స్కిప్పింగ్ కూడా పెట్టారా పిల్లలకి. బాయ్స్ స్కిప్పింగ్ హైలైట్. అక్కడ మాట్లాడదాం. Win and lose is a part of life. Don't worry. Next time you can also win the game. Whoever loses. Okay. All the very best. మంతనంద మంచిగా మాట్లాడుతుంటే అది మీరు కొంత మీ పార్ట్ లో ఫుల్ఫిల్ చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. స్కూల్ పక్కన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళది. చాలా ఉన్నాయి ఇక్కడ. క్రికెట్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, ఫుట్బాల్, ఇక ఎక్సర్సైజ్లు బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సక్సెస్ఫుల్గా అయిపోయింది స్పోర్ట్స్ డే. బాగుంది ఈరోజు, ఇంకా లాస్ట్ టైం కంటే.